హైదరాబాద్ కోంపల్లిలో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2.5 లక్షలకు పైగా విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. బడాబాబుల పిల్లలే టార్గెట్ గా ఈ ముఠా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. నీ పేరు బాబు? ఏం చేస్తుంటావు? మీ ఫాదర్ పేరు ఏంటి? ఎక్కడ ఉంటావు నువ్వు? అల్వాళ్ళు ఉంటావు. ఓకే, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం వాసన ఇది? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అంటే ఈయన దగ్గర ఎండి ఉంది, నా దగ్గర ఓజీ ఉంది, ఎక్స్చేంజ్ చేసుకోమని. ఏంటిది అది? ఎండిఎం అంటే డ్రగ్గా ఏమన్నా? ఓకే, చూపించు ఒకసారి, చూపి. ఏంటిది? చెరసా? ఎక్కడి నుంచి తెచ్చినావు బాబు? బెంగళూరు నుంచి తెలిసినావు. తెలుసా నీకు ఆ వ్యక్తి అక్కడ ఎవరు? తెలియని వ్యక్తి? అన్నోన్ పర్సన్ నుంచి తెచ్చావా? ఓకే, మరి నువ్వేం చేస్తున్నావు బాబు ఇక్కడ? ఇది ఎక్స్చేంజ్ చేసుకోమని వచ్చాను. నేను మనీ ఇస్తాను, మనీ వస్తున్నాయని, కొంచెం ఎక్కువ మనీ వస్తున్నాయని ఇవన్నీ వచ్చాను. ఆహా, ఈయన దగ్గర తీసుకొని కమిషన్కి వేరే వాళ్ళకి అమ్ముకుంటావా? ఓకే, సరే. మీ పేరేంటండి? సౌరభ్. మీ పేరు? ఓకే, మాకు ఈ పర్టికులర్ ఈ నెంబర్ కార్లో మాకు హైదరాబాద్ కోంపల్లిలో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బడాబాబుల పిల్లల టార్గెట్ గా ఈ ముఠా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, శంకరి, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూరారం కోంపల్లి హైటెన్షన్ రోడ్డులో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని ఎస్టీఎఫ్బీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇన్నోవా కారులో డ్రగ్స్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో కారుని ఆపిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా కారులో ఉన్న నిందితులు ప్రవీణ్ అలాగే ఎలిజర్ అలయస్ సన్నీ వద్ద నుంచి దాదాపుగా 3 గ్రాముల ఎండిఎంఏ అలాగే 36 గ్రాముల ఓజీకుష్ 7 గ్రాముల చెరస్ డ్రగ్స్ ను పోలీసులు అయితే స్వాధీనం చేస్తున్నారు. ఈ డ్రగ్స్ విలువ దాదాపు మార్కెట్ లో 3 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. నిందితులిద్దరూ కూడా గత కొద్ది కాలంగా బెంగళూరులో డ్రగ్స్ ను కొనుగోలు చేసి అక్కడి నుంచి డ్రగ్స్ ను కారు ద్వారా హైదరాబాద్ కు తీసుకొచ్చి ముఖ్యంగా సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు అలాగే కాలేజీ విద్యార్థులను టార్గెట్ గా చేసుకుంటూ ఈ డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ నిందితులతో పాటు అలాగే డ్రగ్స్ ను అలాగే కారును కూడా పోలీసులు అయితే స్వాధీనం తీసుకున్నారు. నిందితులను ఇద్దరిని అరెస్ట్ చేసి పూర్తిగా దర్యాప్తు అయితే చేపట్టారు. అసలు ఈ డ్రగ్స్ ను ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎవరి ఆధ్వర్యంలో కొనుగోలు చేసి ఎప్పటి నుంచి ఈ దందా నడిపిస్తున్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. అలాగే నిందితుల వెనుక కూడా పెద్ద ముఠా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలను టార్గెట్ గా చేసుకుంటూ ఈ డ్రగ్స్ వ్యవహారం నడుస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎంత మొత్తంలో ఈ డ్రగ్స్ ను హైదరాబాద్ లో అమ్మకాలు చేశారు, అలాగే అటు బెంగళూరు నుంచి తరలిస్తున్నారు కాబట్టి బెంగళూరులో ఎవరు సరఫరా చేస్తున్నారు నిందితులకు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టారు. ప్రస్తుతం నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.